అండర్ 19లో బీసీసీఐ నిర్వహించే కూచ్ బెహార్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో సంచలనం నమోదైంది. కర్ణాటక బ్యాటర్ ప్రఖర్ చతుర్వేది అరుదైన రికార్డు సాధించాడు. కర్ణాటక, ముంబైల మధ్య జరిగిన మ్యాచ్లో ప్రఖర్ చతుర్వేది 404 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అండర్ 19 క్రికెటర్ల కోసం నిర్వహించే కూచ్ బెహర్ ట్రోఫీ 2023 నుంచి 24 వరకు ఫైనల్లో ముంబై కర్ణాటక జట్లు తలపడ్డాయి. జనవరి 12న మొదలైన ఈ 4 రోజుల మ్యాచ్లో టాస్ గెలిచి కర్ణాటక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో ముంబై 384 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన కర్ణాటక జట్టులో ప్రఖర్ చతుర్వేది మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 638 బంతులు ఎదుర్కొని 404 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అందులో 3 సిక్స్లు, 46 ఫోర్లు ఉన్నాయి. దీంతో 79 ఏళ్ల కూచ్ బెహర్ ట్రోఫీ చరిత్రలో ఫైనల్ మ్యాచ్లో 400 పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్గా చతుర్వేది నిలిచాడు. చతుర్వేదికి తోడుగా హర్షిల్ ధర్మానీ కూడా 169 పరుగులతో రాణించాడు. చతుర్వేది చెలరేగిపోవడంతో కర్ణాటక 4వ రోజు 8 వికెట్లకు 890 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండు జట్లు డ్రాకు అంగీకరించిన తొలి ఇన్నింగ్స్లో 510 పరుగులు ఆధిక్యం సాధించిన కర్ణాటక ట్రోఫీని గెలుచుకుంది. కాగా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో 400 పరుగులు చేసిన ఏకైక ప్లేయర్ బ్రియాన్ లారా. లారాకు 400 పరుగులు చేసేందుకు చాలా ఏళ్లే పట్టింది. కానీ చతుర్వేది మాత్రం అండర్ టోర్నీలోనే, అది కూడా 4 రోజుల మ్యాచ్లోనే లారా రికార్డును అధిగమించడం గమనార్హం.